ఎవరైతే యేసు ప్రభు వైపు చూస్తారో, ఆ కలువరి శిలువ వైపు చూస్తారో వారికి నిత్య రక్షణ దొరుకుతుంది, మారు మనసు దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుందని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ఈరోజు లోకంలో ఎన్నో చూస్తున్నావు. యేసుని చూస్తున్నావా? యేసయ్యను చూస్తున్నావా? నువ్వు ఈరోజు ఆ యేసయ్యను చూడగలిగితే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పిల్లారా. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా వైపు చూచి రక్షణ పొందుడి. యేసుక్రీస్తు ప్రభు వైపు మనం చూచే వారంగా ఉండాల. ఆయన వైపు మనం చూస్తే ఆయన మన కొరకై ఏం చేస్తూ వచ్చాడో మనకు కనబడిద్ది. అయిలారా, ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల విషయమై వేలాడబడుతూ వచ్చినాడు. ఆ కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై 3 మేకులు ప్రియులారా, కాళ్ళ చేతుల్లో మేకులు, ప్రియులారా ప్రక్కలో బల్లెపాటు పొడిపించుకున్నాడు. తెలుసు కదా. కాబట్టి మా ప్రియ సోదరి సోదరులారా, మన కొరకై గాయపరచబడినటువంటి